ఇది కనీవిని ఎరుగని యుద్ధం, చరిత్ర చూడని భిన్నమైన సమరం. ఆయుధాలు వర్సెస్ మానవ కవచాలు. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ వార్నింగ్లపై జనమే అస్త్రాలుగా మారారు. తమ దేశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలే ఆయుధమయ్యారు. అమెరికా క్షిపణులను ఆయుధంగా ప్రయోగిస్తామంటూ ఉంటే అటు ఇరాన్లో మనుషులే వెపన్గా నిలిచారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పేల్చేసి ఇరాన్ను చీకట్లో ముంచుతామన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా స్పందించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల దగ్గరకు ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఎలా మిసైల్స్ పేలుస్తావో చూస్తామంటూ ట్రంప్ క్షిపణులకు ఎదురు నిలుస్తామంటున్నారు. బ్రిడ్జ్లను కాపాడుకుంటామని వంతెనల దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర ఒక యువకుడు గిటార్ వాయిస్తూ పాటలు పాడుతున్న దృశ్యాలు కూడా ట్రెండింగ్ గా మారాయి. తనను దాటిన తర్వాతే పవర్ ప్లాంట్ ను అమెరికా క్షిపణి టచ్ చేయాలని కూర్చున్నాడు. ఆయుధం పొగరు అగ్రరాజ్యానిది. సగటు పౌరుడే సైనికుడు ఇరాన్ కి. ఎక్కడా చూడని యుద్ధం ఇది. ఎన్నడూ వినని రణ సన్నాహం ఇది. పవర్ ప్లాంట్ ముందు సంగీత కచేరీ, డ్యాంలు, బ్రిడ్జ్లపై జనం జాతర, అమెరికా దాడులు లైవ్ టెలికాస్ట్. ఇది ఇరాన్ రణవ్యూహం. ఇది కనీవిని ఎరుగని యుద్ధం, చరిత్ర చూడని భిన్నమైన సమరం. ఆయుధాలు వర్సెస్ మానవ కవచాలు. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ వార్నింగ్లపై జనమే అస్త్రాలుగా మారారు. తమ దేశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలే ఆయుధమయ్యారు. అమెరికా క్షిపణులను ఆయుధంగా ప్రయోగిస్తాం అంటూ ఉంటే అటు ఇరాన్లో మనుషులే వెపన్గా నిలిచారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పేల్చేసి ఇరాన్ను చీకట్లో ముంచుతామన్న డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా స్పందించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల దగ్గరకు ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఎలా మిసైల్స్ పేలుస్తావో చూస్తామంటూ ట్రంప్ క్షిపణులకు ఎదురు నిలుస్తామంటున్నారు.